ఇక మొదలెడదామా? వెల్కమ్ టు మీ ట్రేడర్ తెలుగు. కంగారు పడగ 1 వీక్ అయింది నేను వీడియో పోస్ట్ చేసి, అలానే 1 వీక్ అవుతుంది నేను ట్రేడ్ చేసి. మార్చ్ వచ్చేస్తుంది కదా, సో ఆఫీస్లో కొంచెం వర్క్ ఎక్కువ ఉంది. సో దానివల్ల 1 వీక్ తర్వాత ఈరోజు నేను మళ్ళీ ట్రేడ్ చేశాను. ఈరోజు నిఫ్టీ 55 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అరౌండ్ 25,922 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీ ఓపెన్ అయింది. ఈరోజు మార్నింగ్ నేను నిఫ్టీలో ఒక ట్రేడ్ తీసుకున్నాను. 26,000 సిఈని అరౌండ్ 20 రూపీస్ దగ్గరగా బై చేశాను. 325 క్వాంటిటీ బై చేశాను నేను ఈరోజు. అంటే 1 వీక్ ట్రేడింగ్ గ్యాప్ వచ్చింది కదా, సో ఫస్ట్ డే అంత హ్యూజ్ క్యాపిటల్ పెట్టి ఆర్ హ్యూజ్ క్వాంటిటీ ఎందుకు, కొంచెం టచ్ మిస్ అయింది కదా ఈ 1 వీక్. సో ఎందుకు అన్న వ్యూలో నేను ఈరోజు తక్కువ క్వాంటిటీ బై చేశాను. 325 క్వాంటిటీని అరౌండ్ 20 రూపీస్ దగ్గరగా బై చేశాను. ఫస్ట్ ఫామ్ అయిన 10 మినిట్స్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో నేను ఈరోజు అరౌండ్ 918, 919 ఆ టైంకి ట్రేడ్ తీసుకున్నాను. సో అప్పుడే స్ట్రాంగ్గా ఫామ్ అయిన రెడ్ క్యాండిల్ కొంచెం స్ట్రెంత్ తగ్గింది. సో ఆ టైంలో నేను ట్రేడ్ తీసుకున్నాను, సిఈ ట్రేడ్ తీసుకున్నాను. నేను ట్రేడ్ తీసుకున్న టైంలో మార్కెట్ అరౌండ్ 25,915, 910 పాయింట్స్ దగ్గరగా ఉంది. నేను అనుకున్నట్టే మార్కెట్ కొంచెం రేజ్ అయింది. ఈరోజు నేను సిఈ ట్రేడ్ ఎందుకు తీసుకున్నానంటే, మొన్న లాస్ట్ ట్యూస్డే గ్యాప్అప్లోనే 26,000 లెవెల్ని ఈజీగా బ్రేక్ చేసేసింది కదా. ఈరోజు మార్కెట్ ఓపెన్ అయినప్పుడు 25,920 దగ్గరగా ఓపెన్ అయింది. సో ఇంకొకసారి 26,000 లెవెల్ని టెస్ట్ చేస్తుంది అన్న వ్యూలో నేను ఈరోజు సిఈ ట్రేడ్ తీసుకున్నాను. అండ్ ఆ టైంలో పీసీఆర్ అరౌండ్ 1.1 సంథింగ్ అలా ఉంది. సో ఆ వ్యూలో కూడా నేను ఈరోజు సిఈ ట్రేడ్ తీసుకున్నాను. అండ్ నేను అనుకున్నట్టే మార్కెట్ కొంచెం పెరిగింది. అరౌండ్ 25,940, 950 పాయింట్స్ దగ్గరగా వచ్చినప్పుడు నేను నా ట్రేడ్ని ఎగ్జిట్ అయిపోయాను. 34 రూపీస్ దగ్గరగా ఎగ్జిట్ అయ్యాను. అలా ఈరోజు నేను 4,000 ప్రాఫిట్ బుక్ చేశాను. అండ్ ఈరోజు నేను నా ట్రేడ్లో పెట్టిన క్యాపిటల్ 7,000 క్యాపిటల్ పెట్టాను. కొంచెం గ్యాప్ వచ్చింది కదా, సో దట్ నేను ఈరోజు వీడియో రికార్డ్ చేయలేకపోయాను. సో దట్ ఓన్లీ నేను స్క్రీన్ షాట్ అటాచ్ చేయగలను, సారీ. సో యా, దట్స్ ఇట్ ఫర్ ది వీడియో. ఇంతకీ మీరు ప్రాఫిట్ బుక్ చేశారా, లాస్ బుక్ చేశారా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు చూసింది కొంతే, చూడబోయేది ఇంకెంతో, అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి.